కష్టపడి జీవించు సోమరివి కాక, నీ పరిధిలో నీవు పని చేసుకొని నీవును నీ యొక్క ఇంటి వారిని పోషించేవారిగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నీ పరిధిలో, నా పరిధిలో మనమందరము కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే, దేవునికి విధేయత చూపించినట్లయితే మనము అన్ని విషయంలో ఆశీర్వదించబడతాము. ప్రభువు నామంలో హెచ్చించబడతాము. అంతేకాని మనము కొద్ది విషయమేమి, గొప్ప విషయమేమి ప్రభు అయిన దేవునికి అవిధేయత చూపించినట్లయితే మనము అట్టి ఆశీర్వాదమును కోల్పోయిన వారమై ఉంటాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆశీర్వదించబడాలంటే దేవుని యందు విధేయత కలిగి ఉండాలి.